ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ కూడా ఉదయకాల శుభములను తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మీ జీవితాలలో అద్భుతాలను జరిగించునుగాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుతో అనుదిన ఆత్మీయ ప్రయాణం నాతో పాటు అనుదినము కొనసాగిస్తూ దేవుని వాక్యములో ఉన్నటువంటి ప్రతి మర్మము ద్వారా మీరు బలపరచబడుతూ దేవునిలో కొనసాగుతున్నందుకే దేవునికే మహిమ కలుగునుగాక. నేటి దినవాక్యము 89వ దావీదు కీర్తన 34వ చరణము. నా నిబంధనను నేను రద్దుపరచను, నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటను నేను మార్చను. హల్లెలూయా. ఎంత చక్కటి వాగ్దానము ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నేడు మన జీవితంలో దేవుడు వాగ్దానము చేసినట్లయితే నిశ్చయముగా దానిని నెరవేరుస్తాడని ఈ ఉదయకాల సమయంలో ఆయన వాగ్దానం చేస్తున్నాడు. మనము దాని యందు విశ్వాసం ఉంచినట్లయితే ఆ యొక్క వాగ్దానము మన జీవితంలో నెరవేర్చబడుతుందని ఇప్పుడు చదవబడినటువంటి లేఖన భాగంలో మనము చూస్తూ ఉండవచ్చు. దేవుని నోట నుండి వచ్చినటువంటి మాట ఎవ్వరు కూడా మార్చలేరు. బైబిల్ గ్రంథంలో సంఖ్యాకాండము 23వ అధ్యాయము 19వ వచనములో దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పిని చేయకుండానా, ఆయన మాట ఇచ్చి స్థాపించుకుండునా. ఈ వాక్యము నిజంగా చాలా మందికి కంటతగానే ఉంటూ ఉంటుంది. అందరికీ కూడా తెలిసినటువంటి వాక్యమే. కానీ చాలాసార్లు మన జీవితంలో ఈ వాక్యాన్ని చదువుతాము, కానీ ఈ వాక్యాన్ని నమ్మలేని పరిస్థితిలో నేటి దినములలో మానవుడు ఉంటూ ఉన్నాడు. ఈ ఒక్క మాట చాలు మన జీవితంలో దేవుడు తప్పక చేసిన వాగ్దానాన్ని నెరవేరుస్తాడని. మానవుడు ఏం చేస్తూ ఉంటాడంటే, ఆయనను నమ్మకోకుండా, ఆయన వైపుకు చూడకోకుండా, దేవుని వాక్య ప్రకారము నడవకోకుండా లేనిపోని చింతలను, లేనిపోని ఆలోచనలను పెట్టుకొని దేవుని యందు విశ్వాసం ఉంచుకోకుండా దేవుని కంటే పెద్దదిగా తన ముందున్న సమస్యనే చూసుకుంటూ ఉంటాడు. అందుకనే చాలామంది జీవితాలలో ఈ యొక్క ఫెయిల్యూర్ని చూస్తూ ఉంటారు. మొదటి దశలోనిలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చూచినట్లయితే, మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మకమైన వాడు గనక ఆయన ఎప్పుడూ కూడా మిమ్మల్ని విడిచిపోడు అంటున్నాడు. హల్లెలూయా. ఈ వాక్యం యొక్క సారాంశం ఏంటంటే, నిశ్చయమైనటువంటి ఒక కార్యము మీ జీవితంలో దేవుడు చేయబోతున్నాడని. చాలాసార్లు మనము ఇది నమ్మము. దేవుడు చేస్తాను అంటే చేస్తాడు. నీ జీవితంలో వివాహము చేస్తాను అన్నాడంటే చేస్తాడు. నీ గర్భఫలము తెరుస్తాను అంటే తెరుస్తాడు ఖచ్చితంగా. నీ ఆర్థిక పరిస్థితులు, నీ కుటుంబ పరిస్థితులు, నీ బిడ్డలను నేను దీవిస్తాను అంటే ఆయన ఖచ్చితంగా దీవిస్తాడు. కానీ మానవుడే అవిశ్వాసముతో దేవుడు ఇచ్చేటువంటి ఆ యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోలేని పరిస్థితిలో ఉంటూ ఉన్నారు. దేవుని యొక్క వాక్కును హత్తుకొని మన జీవితంలో ఆయనతో పాటు నడిచే వారముగా ఉండలేని పరిస్థితిలో నేటి సమాజము ఉంటూ ఉంది. చాలామంది ఇంకొంతమందిని చూసినట్లయితే అవసరాలు రాగానే ఆ సమయంలో మాత్రము దేవుని వైపుకు చూస్తూ ఉంటారు. ఆ అవసరము తీరిపోగానే ఏం చేస్తూ ఉంటారంటే మరలా తిరిగి వారు దేవుని మీద విశ్వాసం ఉంచుకోకుండా, దేవుని మీద నమ్మకం ఉంచుకోకుండా వెళ్ళిపోతూ ఉంటారు. తర్వాత ఎప్పుడో ఆ వాగ్దానం నెరవేర్చబడలేదనుకో, గత కాలంలో దేవుడు చేసిన మేలులను మర్చిపోయి ఇప్పుడు ఏం చేసేస్తుంటారంటే నిరాశలో, నిస్పృహలో పడిపోయి కూరుకుపోతూ ఉంటారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుణ్ణి స్తుతిస్తూ, దేవునికి ప్రార్థన చేస్తూ, ఆయన వాగ్దాన ప్రకారము మనము జీవించినట్లయితే అద్భుతమైనటువంటి ఆశీర్వాదాన్ని నీవు చవి చూడబోతున్నావు. గొప్ప ఉన్నతమైనటువంటి స్థితిలో దేవుడు నిన్ను ఉంచబోతున్నాడు. దేని కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావు? దేని వాగ్దానాన్ని పొందుకున్నావు? చాలాసార్లు 31 రాత్రి ఒక కార్డ్ తీసుకొని ఇది నా వాగ్దానం అనేసుకుంటూ ఉంటాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అది తప్పు అని నేను అనను. కానీ బైబిల్ గ్రంథంలో లెక్కించినటువంటి ప్రతి వాగ్దానము నీ కొరకే. నీవు విశ్వాసముతో
దాని మీద నమ్మకం ఉంచి దేవునిని హత్తుకున్న ఎడల బైబిల్ గ్రంథములో లెక్కించబడిన ప్రతి వాగ్దానము నీ జీవితంలో దేవుడు నెరవేర్చబోతూ ఉన్నాడు. ఒక అందమైనటువంటి చక్కటి జీవితాన్ని ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకు అనుగ్రహించబోతున్నాడు. దేవునికి చెప్పు, దేవా నీవు అడుగు వాటెల్లను నేను అనుగ్రహిస్తానని నువ్వు వాగ్దానం చేసావు కదా. నేను అడుగుతున్నాను ప్రభా, ఆ మాటను పట్టుకొని ఆ మాట మీదనే నువ్వు ప్రార్థించగలిగినట్లయితే గొప్ప విడుదలను, గొప్ప మహిమను, గొప్ప ఆశీర్వాదాలను మీ జీవితంలో చూడబోతున్నారు. అట్టి కృప, ధన్యత, ఆశీర్వాదము దేవుడు మీకు, మీ కుటుంబాలకు అనుగ్రహించునుగాక. ఆమేన్. అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవా, కనికరము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, దేవా మీ ఉన్నతమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరు చేసిన వాగ్దానములను బట్టి మీకు వందనాలు. దానిని నెరవేర్చు దేవా మీకు స్తోత్రాలు. మా జీవితాల్లో లేని వాటిని ఈనాడు నీవు ఉన్నట్టుగా జరిగిస్తావని మేము విశ్వాసం ఉంచుతున్నాం. మా పట్ల మీరు చేసిన నిబంధనను నెరవేర్చండి. మీ నోటి నుండి వచ్చిన ప్రతి వాగ్దానమును మేము హత్తుకొని ప్రార్థించి అద్భుతములను పొందుకున్నట్లుగా మీ కృపను మాకు అనుగ్రహించండి. దేవా, ఉదయకాల సమయములో సంతానము లేని గర్భములు యేసు నామములో తెరవబడును గాక. వివాహముల కొరకు ఎదురు చూస్తున్నటువంటి ప్రతి యవ్వన బిడ్డ జీవితములో అద్భుతము జరుగునుగాక. ఘనమైన వివాహములు జరుగునుగాక. దేవా, కుటుంబముల కొరకు, బిడ్డల కొరకు, అయా తండ్రి అనారోగ్యముల కొరకు ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరికి నీ సంపూర్ణమైన విడుదల, సంపూర్ణమైన స్వస్థత తీర్చబడునుగాక. ప్రతి అవసరములన్నింటినీ కూడా మీరు తీర్చుతున్నందుకే మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ఉదయకాల సమయంలో వాక్యం వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో మీరు చేసిన వాగ్దానములు నెరవేర్చమని నజరేయుడైన యేసు క్రీస్తును శక్తి కలిగిన నామములో అతి వినయముతో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించునుగాక. ప్రేమతో మీ సహోదరి శిల్ప జోసెఫ్.